హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. నేను తాగబోతుంది. ఎనిమిదో సాంప్రదాయం విస్తృత రూపం. ఆల్కహాలిక్స్ అనానిమస్ ఎప్పటికీ వృత్తిపరమైనది కాకూడదు. వృత్తి అంటే మన నిర్వచనం ఆల్కహాలిక్లకు సలహాలు ఇచ్చుటను వృత్తిగా స్వీకరించి ఫీజులు లేక అద్దె వసూలు చేయట. ఆల్కహాలిక్లు కానీ వారిని అలాంటి సేవలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి బదులుగా మనం ఆల్కహాలిక్లను నియమించుకోవచ్చు. అలాంటి ప్రత్యేక సేవలను ప్రతిఫలం చెల్లించవచ్చు. కానీ మనం మామూలుగా చేసే 12వ సోపానపు పనికి ఏనాడు చెల్లింపులు చేయరాదు. 8వ సాంప్రదాయం ఆల్కహాలిక్స్ అనానిమస్ ఎప్పటికీ వృత్తిపరమైనది కాకూడదు. కానీ మన సేవా కేంద్రాలు ప్రత్యేకమైన ఉద్యోగాలను నియమించుకోవచ్చు. ఇప్పుడు మీకు మీ ముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వ్యక్తిగతంగా నేను ఏం చేయగలను, మరియు గ్రూప్ ఏ గ్రూప్ అనేది ఏం చేయగలదు, ఏం చేయలేదు, మరియు మొత్తంగా ఏం చేయగలదు, చేయలేదు, ఆ మూడింటి మధ్యలో వ్యత్యాసాన్ని చూపించే సాంప్రదాయం ఇది. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను ఇప్పుడు అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టు మనం నేర్చుకున్నట్టు, సో ఇంతకుముందు సాంప్రదాయంలో మనం ఏమడుగుతున్నారు అంటే, మనము అసలు ఒక హాస్పిటల్ని తనంతట తానుగా ఓపెన్ చేయగలదా, లేదా ఒక పునరావాస కేంద్రాన్ని రీహాబ్ని ఓపెన్ చేయగలదా, లేదా ఏదైనా గవర్నమెంట్ పాలసీని తీసుకురాగలదా మద్యానికి వ్యతిరేకంగా అని అడుగుతున్నారు. దానికి లేదని మనం సంబంధం ఇచ్చాం. అలాగే మనం ఏం చేయొద్దు, ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది నేర్చుకున్నాము ఇంతకుముందు ట్రెడిషన్స్లో, ఇంతకుముందు సాంప్రదాయాల్లో. అలాగే ఒక గ్రూప్ లాగా కూడా మనం ఏదైతే చేయొద్దు అంటే ఒక గ్రూప్ లాగా కూడా మనం చేయొచ్చు. కానీ చేసినా కూడా ఎలా ఉండాలి అని అంటే అది మనకి గ్రూప్కి సపరేట్గా ఒక సపరేట్ ఎంటిటీ లాగా ఉండాలని మనం ఇంతకుముందు నేర్చుకోవడం జరిగింది మన 6వ సాంప్రదాయంలో. సో దాని గురించి చెప్పడం జరిగింది సార్. అదే ఇంతకుముందు మామూలుగా చెప్తున్నారు కదా, ఆఫ్టర్ ఎప్పుడైతే ఏలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఏం చెప్పారంటే, ఇంతకుముందు ఏదైతే విషయంగా గ్రూపుకి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు దానంతా వివరించారు. అలాగే వ్యక్తిగతంగా ఓ రీహాబ్ పెట్టొచ్చా, తాగుబోతు పెట్టవచ్చు. వ్యక్తిగతంగా ఒక తాగుబోతు ఒక రీహాబ్లో పనిచేయొచ్చా, చేయవచ్చు, తప్పేది. వ్యక్తిగతంగా ఆయన మిగతా ఆల్కహాలిజంకి సంబంధించిన రంగంలో వృత్తి నిపుణుడిగా పనిచేయొచ్చా, చేయవచ్చు, తప్పు. కౌన్సిలింగ్ చేయొచ్చా, చేయవచ్చు. కౌన్సిలర్గా డబ్బులు తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక సంస్థలో పనిచేస్తున్నాడు, ఆ సంస్థ ఆయనకి జీతం ఇస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఆయన పనిచేయచ్చు, ఆయన బతుకు తెరువు కోసం. కానీ అదే పని ఆల్కహాలిక్స్ అనానిమస్ గ్రూప్లో మాత్రం చేయటానికి వీలు. వ్యత్యాసం ఏంటంటే, నీ 12వ సోపానపు పని ఏదైతే ఇంకొకటికి సందేశం ఇస్తావో అది ఏ గ్రూప్లో వచ్చే తాగుబోతుకి మాత్రం డబ్బులు తీసుకొని చేయడానికి వీలు. ఆ సందేశం మాత్రం ఉచితంగానే ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండకూడదు. ఏ రకమైన డబ్బులు సహాయం తీసుకోకుండా చేయకూడదు అని అది వ్యత్యాసం. ఇది ఈ సాంప్రదాయంలో ఇంకొక ముఖ్యం చెప్పారంటే, అలాగే ఒక 12వ సోపానపు పనికి కావాల్సిన నీకు కొంత వ్యవస్థ కావాలి. లైక్ ఒక ఆఫీస్ పెట్టావు, ఆఫీస్లో మరి పని చేయడానికి పనులు కావాలి. ఆ పనుల్ని ఒక పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు కూర్చోబెడితే మరి అతన్ని ఉచితంగా చేయమంటే ఎందుకు చేస్తాడు? దానికి ఎంతో కొంత జీతం ఇవ్వాలి కదా. బయట సమాజంలో ఎంతైతే జీతం మనం వస్తుందో ఒక పనికి అంత సుమారుగా ఇవ్వాలి కదా. ఆ జీతం ఆయనకి ఇవ్వటం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఆయన ఆ పనిని గ్రూప్ కోసం చేయట్లేదు, ఒక 12వ సోపానపు పనికి కావాల్సిన వ్యవస్థకి కావాల్సిన పనికి చేస్తున్నాడు. దాని బదులు మీరు ఒక నాన్ ఆల్కహాలిక్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అతనికి జీతాన్ని ఇచ్చే వాళ్ళు
ఒక ఆల్కహాలిక్ ఎవరైతే ఇంకొక ఆల్కహాలిక్ పట్ల ప్రేమ సానుభూతి ఉంటుందో అటువంటి వ్యక్తిని ఆ పనిలో పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మొదట్లో ఈ విషయం పైన ఉన్న సభ్యులకి గ్రూపులకి అవగాహన లేకపోవడం వల్ల ఈ రంగం చాలా రకమైన అభిప్రాయ భేదాలు వచ్చి సభ్యుల మధ్యలో గ్రూపుల్లో తగాదాలైనవి. వీడు ఏ నమ్మేస్తున్నాడు, వీడు డబ్బులు తింటున్నాడు ఏ మీద పడి అని చెప్పి అంతా జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ సాంప్రదాయం గురించి అవగాహన చేసుకొని చేయడం మొదలుపెట్టారో ఇది ఈ సాంప్రదాయంలో ఉన్న వ్యత్యాసం. అంటే నువ్వు ఇండివిజువల్గా ఏం చేయొచ్చు, గ్రూప్గా ఏం చేయకూడదు. గ్రూప్లో ఉన్నప్పుడు ఈ రెండుకి మధ్య వ్యత్యాసమే 8వ సాంప్రదాయం గురించి ఆయన చెప్పారు. భూషణ్ గారు ఏం చెప్పారంటే ఇందాక 4వ సాంప్రదాయం పైన మాట్లాడారు సురేష్ బాబు గారు. నేను 2 రకాల ఇది చేస్తున్నాను, రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంది, వ్యక్తిగతంగా నేను అందుకే ఇది చేశాను. నాకు ఈ సాంప్రదాయమే నన్ను కాపాడింది. వ్యక్తిగతంగా ఈ సాంప్రదాయం గురించి తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి రిహాబ్ పెట్టుకోవడానికి ఈ సాంప్రదాయానికి సంబంధం పెట్టుకోవచ్చు. అలాగే ఏ వ్యక్తి అయితే రిహాబ్ను నడుపుతున్నాడో ఆ వ్యక్తి ఆల్కహాలిక్స్ అనానమస్లో సేవ చేయడానికి కూడా అదేమీ అడ్డంకి కాదు. ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క ట్రస్టీ కూడా అవ్వచ్చు. కానీ ఇదే పని యాలనాన్లో కానీ నార్కాటిక్స్ అనానమస్ ఫెలోషిప్లో కానీ వాళ్ళు ఆమోదించరు. అది వ్యత్యాసం అని చెప్తున్నారు. అంటే మీరు వ్యక్తిగతంగా ఏమి చేసినా కూడా ఆల్కహాలిక్స్ అనానమస్ గ్రూప్ సేవలు కానీ పైన సేవలు కానీ చేయడానికి అదేమీ అడ్డంకి కాదు, చేసుకోవచ్చు మీరు మీ బ్రతుకు గురించి అని చెప్తున్నారు. ఈ సాంప్రదాయంలో ఉన్న ఒకే ఒక నియమం ఏమిటి అంటే నువ్వు ఇంకొక తాగుబోతుకి గ్రూప్ దగ్గర అంటే ఏ సమావేశాలలో సందేశం ఇవ్వడానికి మాత్రం నువ్వు ఏ రకంగా దాన్ని డబ్బులు తీసుకోవడమో కౌన్సిలింగ్ చేయడమో ఇది మాత్రమే ఒకటి చేయడం. కానీ నువ్వు తాగుబోతుతనానికి సంబంధించిన దీంట్లో పని చేయాలంటే చికిత్సా కేంద్రాల్లో మానసిక శరణాలయాల్లో దేంట్లో అయినా కౌన్సిలింగ్ అవి చేయాలంటే నీకు దానికి సంబంధించిన నైపుణ్యం ఉంటే ఒక వృత్తి నైపుణ్యం అయితే నువ్వు చెయ్యొచ్చు. ఇంకో రకంగా ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇది తాగుబోతు కాని వ్యక్తి కన్నా కూడా తాగుబోతు అయితేనే మంచిది. అతనికి స్వానుభవంతో పాటు ఈ వృత్తి నైపుణ్యం రెండు కూడా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఆయన నన్ను ఒక విషయం అడిగారండి, మీకు ఇంటర్వ్యూ ఆఫీస్ ఉందా అంటే ఉందండి మాకు హైదరాబాద్. మరి వాడికి ఏమైనా డబ్బులు ఇస్తామంటే ఇస్తాము. రోజుకి 3 గంటలు పని చేస్తాడు, 6 రోజులు పని చేస్తాడు, 10,000 రూపాయలు ఇస్తాడు. అంటే ఆయన అదే మా బొంబాయిలో అయితే ఎక్కువ శాతం ఇంటర్వ్యూ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ముసలివాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వారానికి 3 రోజులు 3 గంటలు రామని చెప్పి 5,000 ఇస్తారు. ఇలా జరుగుతుంది మాకు. ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇదే పనికి నువ్వు తాగుబోతు కాని వ్యక్తిని పెట్టుకుంటే ఆయనకి ఎంత అయితే డబ్బులు ఇస్తావో అంతే డబ్బులు తాగుబోతుకి కూడా ఇవ్వాలి. ఒకవేళ ఆయనకు 10,000 రూపాయలు అయితే నీకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా నువ్వు తాగుబోతు పట్ల ప్రేమ సానుభూతి ఉండి అవసరమైతే 1 గంట 2 గంటలు నువ్వు ఎక్కువ పని చేసినందుకు ఆ ఎక్కువ సమయం పని చేసినందుకు ఎక్కువ డబ్బులు కూడా. ఎందుకంటే నీకు దాని పట్ల ఉన్న ప్రేమ శ్రద్ధ కృతజ్ఞత ఈ నాన్న తాగుబోతుడికి ఉండదు కదా. అలా మీరు అర్థం కాకుండా ఏం చేస్తారు చాలామంది, నువ్వు ఏ సభ్యుడు కదా ఏ నుంచి డబ్బులు ఎలా తీసుకుంటావు,
నీకు కృతజ్ఞత లేదు అని చెప్పి బయటికి పోయి వీడు ఏ నుంచి డబ్బులు తీసుకుంటాడని చెప్పి ఈ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా అతని పట్ల దుష్ప్రచారం చేసి అతన్ని కించపరిచి అవమానపరిచి పాపం ఈ సభ్యుడు ఏమనుకుంటాడంటే అయ్యో నా దగ్గర సరైన డబ్బులు లేవే, నేను కనీసం ఇది సేవగా అయినా చేస్తున్నాను అనుకుంటాడు. కానీ ఇది ఏమాత్రం సేవ కిందకి రాదు. సేవ అంటే ఇంకొక తాగుబోతుడికి నువ్వు సందేశం అందించటమే సేవ. ఇది పనిగా గుర్తించబడింది. ఆ పనికి నువ్వు కావాల్సిన జీతభత్యాలు తీసుకో. అలాగే ఏ గ్రూపులు కూడా దానికి కావాల్సిన జీతభత్యాలు సమకూర్చండి, ఇవ్వండి, అతనితో అన్యాయం చేయబాకండి అని ఈ సాంప్రదాయం సూచిస్తుంది. యా Rotating leadership is the best. The small groups may elect its secretary, the large group its rotating committee. And the groups of large metropolitan areas, their central or intergroup committee, which often employs a full-time secretary. The trustee of the General Service Board are, in effect, our A General Service Committee. They are the custodians of our A tradition and the receivers of voluntary A contribution by which we maintain a General Service Office at New York. They are authorized by the group to handle our overall public relations and they guarantee the integrity of our principal newspaper, the A Great Month. All such representations are to be guided in the spirit of service, for true leaders in A are but trusted servants and experienced servants of the whole. They define no real authority for their titles, they do not govern. Universal respect is the key to their usefulness. తొమ్మిదో సాంప్రదాయం యొక్క విస్తృత రూపం అండి. ప్రతి ఏ గ్రూపుకు అతి తక్కువ నిర్మాణం అవసరమై ఉంటుంది. చక్రగతిన మారిన నాయకత్వమే మంచిది. చిన్న గ్రూపు ఒక సెక్రటరీని ఎన్నుకోవచ్చు. పెద్ద గ్రూపు చక్రగతిన మారిన కమిటీ ఉంటుంది. పెద్ద నగర ప్రాంతాల్లో కేంద్ర లేక ఇంటర్ గ్రూప్ కమిటీ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక పూర్తి కాలపు ఉద్యోగిని కూడా నియమించుకోవచ్చు. జనరల్ సర్వీస్ బోర్డు ట్రస్టీలు మన జనరల్ సర్వీస్ కమిటీని పనిచేస్తూ ఉంటారు. వారు మన ఏ సాంప్రదాయానికి రక్షకులు. మన ఏ జనరల్ సర్వీస్ ఆఫీస్ నడుపుటకు కావాల్సిన ఏ సభ్యులు ఇచ్చే స్వచ్ఛంద విరాళాలు స్వీకరిస్తూ ఉంటారు. వారు మన మొత్తం ప్రజా సంబంధాలు నిర్వహించడానికి మరియు మన పత్రిక పరిపూర్ణతకు రక్షించడానికి హామీ ఇస్తారు. అందుకు వారికి గ్రూపులచే అధికారం ఇవ్వబడుతుంది. అలాంటి ప్రతినిధులందరూ సేవాభావం చేత నడపబడుతూ ఏ ఒక నిజమైన నాయకులుగా ఉంటారు. కానీ వారు మొత్తం సంస్థలకు నమ్మకమైన అనుభవజ్ఞమైన సేవకులు. వారి పదవుల వలన వారికి నిజానికి అధికారం అంటూ ఏమీ లభించదు. వారి పాలన చేయరు. వారి ఉపయుక్త 50 మంది ఇచ్చు గౌరవమే కీలక అంశం.